తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. విపరీతమైన ఎండలు, ఈదురుగాలులు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరుగుతుంది. మరియు వాతావరణం డైనమిక్గా ఒక పక్క ఉదయం సమయంలో తీవ్రంగా ఎండ కొడుతుంది, మరియు ఏదైతే మధ్యాహ్నం నుండి రాత్రి సమయంలో వడగళ్లతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అసలు వాతావరణంలో మార్పులేంటి? మనతోని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఇప్పటికే హెచ్చు తగ్గులు భిన్న రకాలుగా ఉంటుంది. అసలు దీనికి ముఖ్యంగా కారణాలు ఏమిటి? తెలంగాణలో గత 2 రోజులుగా కూడా మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత సాయంత్రం అయ్యేసరికి వర్షం ఒక్కసారిగా వాతావరణం అనేది చల్లబడ్డం అనేది చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉపరితల ద్రోణి చక్రవాకాలు, అట్లాగే ద్రోణి ప్రభావాలు కూడా రాష్ట్రం మీద ఉండడం వల్ల మనకి భిన్నమైనటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. స్థానికంగా ఎప్పుడైతే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రతకు దారితీస్తుందో అప్పుడు స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల సడన్గా మనకి వాతావరణం అనేది చల్లబడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్యుములోనింబస్ అంటే ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? ఇది ఎక్కడ ఏర్పడుతుంది? కుములోనింబస్ మేఘాలు అనగానే ఎప్పుడైతే భూ ఉపరితలం వేడిమి ఎక్కుతుందో అప్పుడు అధికమైనటువంటి ఉష్ణం అనేది దానివల్ల మనకి ఏమవుతుందంటే స్థానికంగా ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా కూడా గాలిలో తేమ అనేది చేర్చబడడం వల్ల ఇవి నిట్టంటారుగా ఈ మేఘాలు అనేవి భూమి సరాసరి నుంచి ఎక్కువ ఎత్తులో ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి మేఘాలు అనేవి ఏర్పడతాయో అప్పుడు సర్వసాధారణంగా మనకి ఉరుములు మెరుపులతో పాటు కొన్నిసార్లు వడగండ్ల వానతో పాటు ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సర్వసాధారణంగా ఈ కుములోనింబస్ మేఘాలు అనేవి ఈ వేసవిలోనే మనకి అధికంగా ఏర్పడడం అనేవి చూస్తుంటాం. ముఖ్యంగా ఏదైతే ఈ వడగళ్ళ వర్షం కారణంగా మరియు సన్ స్ట్రోక్ కారణం వల్ల మళ్ళీ హీట్ వేవ్ కారణంగా వల్ల వయసు అధికంగా ఉన్న వాళ్ళు ఇప్పటికే కొంతమంది ఎండ తీవ్రత తగిలి చనిపోతున్నారు. అసలు పూర్తిగా ఇంత 40 స్థాయి నుండి 42, 43 గరిష్ట స్థాయికి ఎండలు పెరగడానికి మరి వర్షం కొట్టడానికి ప్రధానంగా ఒక కారణం, ఒక అంశంపై చెప్పండి. ఎప్పుడైతే గాలిలో తేమ తగ్గి పొడిబారినటువంటి వాతావరణం ఉంటుందో వాటితో పాటు గాలిలో అధికంగా ఉష్ణ తీవ్రత ఉంటుందో అప్పుడు మాత్రం మన శరీరంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డీహైడ్రేట్ అవ్వడం వల్ల మనం తెలియకుండానే మనం శరీరం బలహీన పడుతూ ఉంటుంది. సో వేసవి కాలంలో క్రమం తప్పకుండా వాటర్ అనేది తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి మనం బారిన పడకుండా ఉంటాము. అట్లాగే ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడైతే ఎండ తీవ్రత హెచ్చుగా ఉంటుందో అప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం ద్వారా వాళ్ళు క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకుంటూ విశ్రాంతి సమయాల్లో మాత్రం వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ యొక్క సన్ స్ట్రోక్స్ నుంచి కానీ ఎక్కువ ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ఎండ దెబ్బ తగలకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. ఏదైతే రానున్న 5 రోజుల పాటు ఎండ తీవ్రత కానీ మరియు వడగళ్లతో ఉరుముల మెరుపులతో వర్షం కూడా కూడుకుంటుందని ఇప్పటికే 5 రోజుల డాటా ప్లాన్ ఇచ్చారు. సో ఒకసారి దీని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ మనం ఏప్రిల్ 3వ వారంలో ఉన్నాం కాబట్టి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ నుంచి ఎండ తీవ్రత అనేది సుమారు ఇటు తూర్పు తెలంగాణ వైపు, తర్వాత క్రమేపీ దక్షిణ తెలంగాణ వైపు, తర్వాత మధ్యస్థ భాగాలుగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలకు తాకుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఎండ తీవ్రత 41 నుంచి 44 ఉన్న జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇట్లాంటి కలర్ అనేది 4 రోజులు కూడా ఉన్నప్పటికీ కూడా 5వ రోజు నుంచి ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 5వ రోజు అనగానే ఈ రోజు నుంచి 5వ రోజు వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పొడిబారినటువంటి వాతావరణం అనేది ఉంటుంది. పగటిపూట 11:30 నుంచి 3:30 ప్రాంతంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఏ రోజైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ రోజు మాత్రం ప్రయాణాలు కానీ అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ చేయకూడదు. అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవారు మాత్రం క్రమం తప్పకుండా విరామం తీసుకుంటూ విరామ సమయాల్లో వాటర్ కూడా తీసుకోవాలి. పిల్లలు పెద్దలు కూడా యొక్క ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే సమయాల్లో మాత్రం బయటికి వెళ్ళకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ముదిరిన రంగు దుస్తులు కాకుండా కొంచెం తెల్లటి దుస్తులు అనేవి ధరించాలి. అలాగే
అలాగే కాటన్ దుస్తులు ప్రిఫరబుల్గా ధరించాలనేసి ఎక్కువ మజ్జిగ లేదు అంటే బార్లీ లేదంటే ఎక్కువ మంచినీరు అనేది ఎప్పటికప్పుడు శరీరానికి అందించడం వల్ల ఎండ నుంచి ఉపశమనంతో పాటు ఎండ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుంటాం. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్లతో వర్షం ఉంటుందని అంటున్నారు. మరియు అదేవిధంగా ఎండ తీవ్రత కూడా కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరిగే అవకాశాలు ఉంటే పూర్తిగా 5 రోజులకు కావాల్సిన డేటా రిలీజ్ చేశారు. అలా 5వ రోజు వచ్చేసి పూర్తిగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. అంటే ఇది క్రమేపీ 40 డిగ్రీ సెల్సియస్ నుండి 45 డిగ్రీ సెల్సియస్ వరకు దాటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.